ఆగండి, భద్రాచలం తిరుమల కంటే ముందు అయోధ్య తర్వాత రెండవ ఆలయం ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం కోసం తెలుసుకుందాం. దశరథ మహారాజు ఆజ్ఞ మేరకు వనవాసంలో సీతారామ లక్ష్మణులు ఈ ప్రాంతానికి వచ్చినట్లు స్థల పురాణాలు చెప్తున్నాయి. అయితే త్రేతాయుగంలో ఈ ప్రాంతం దట్టమైన అరణ్యంగా ఉండేదట. ఇక్కడ మునులు తాము చేసే యజ్ఞాలకు రాక్షసుల నుండి ఆటంకం కలుగుతుందని రాముల వారిని ప్రార్థించగా స్వామివారు ఇక్కడికి వచ్చి రాక్షస సంహారం చేశారు. అలా వనవాసంలో ఉండగా ఇక్కడ వన్యమృగాలకు ఫలవృక్షాలకు నీళ్ళు ఎలా అని రాముల వారిని సీతాదేవి అడగగా రాముల వారు ఆజ్ఞేయంగా భూమిలోకి బాణం వేస్తే బాణాకారంగా 2 నీటిదారులు ఏర్పడ్డాయి. ఆ నీటిదారులే నేటికి రామతీర్థం లక్ష్మణతీర్థంగా భక్తులకు పవిత్ర జలాలను అందిస్తున్నారు. ఆ తర్వాత సీతారామ లక్ష్మణులు వెళ్ళిపోతుండగా మునులు ఇక్కడే ఉండండి అని ప్రార్థించగా నేను ఉండలేను, నా యొక్క స్వరూపముగా వెలుస్తానని వారికి అభయం ఇస్తారు. అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు వనవాసం చేస్తున్న సమయంలో జాంబవంతుడు శ్రీరాముని దర్శనం కోసం కఠినమైన తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చి స్వామివారు జాంబవంతుడికి ప్రత్యక్షమయ్యారు. సీతారామ లక్ష్మణులు నివసించిన ముద్రికలను మునులు పూజించగా త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడిపై ఉన్న అపారమైన భక్తికి నిదర్శనంగా ఏకశిలపై విగ్రహాన్ని చెక్కి ప్రతిష్ఠ చేశాడు. తద్వారా మునుల కోరిక కూడా నెరవేరిందని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మరొక ఆశ్చర్యం, ఏ రామాలయంలోనైనా రాముని పాదాల దగ్గర హనుమంతుడు ఉంటాడు, కానీ ఇక్కడ రాముల వారు ఎదుర్కొంటే అభిముఖంగా శ్రీ సంజీవరాయ స్వామిగా ఉంటారు. ఆయన పాదము ఈయన శిరస్సుకు సమానం. అంతేకాక బొమ్మరి పోతన గారు ఆయన భాగవతాన్ని ఇక్కడ రాముడికి అంకితం చేశారట. ఈ ఆలయం టీటీడీ ఆధ్వర్యంలో ఉంటుంది. నేనైతే దర్శనం చేసుకునే నిత్యాన్నదానంలో అన్నప్రసాదం స్వీకరించాను. ఈ ఆలయం కడప రైల్వే స్టేషన్ కు 22 కిలోమీటర్ల దూరంలో ఒంటిమిట్టలో ఉంటుంది. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారని నా ఈ ప్రయత్నం. మరెన్నో వీడియోస్ కోసం ప్రేమతో నా పేజ్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.